బ్లిస్టర్స్, నీటి బొడగలు. ఫ్రాక్చర్ ఆపరేషన్ చేయలేము, నీటి బొడగల్లాగా వచ్చేసాయి చర్మం అంతా. ఏమైంది? నమస్కారం, నా పేరు జంపాన్ రవితేజ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ప్రసాద్ హాస్పిటల్. మనకి ఎప్పుడైతే ఫ్రాక్చర్ అవుతుందో ఆ భాగంలో రక్తం గడ్డగట్టడం, లోపల ఉన్న మాంసాలు, చుట్టూ ఉన్న చర్మం మీద ఎక్కువ ఒత్తిడి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చర్మానికి బ్లడ్ సప్లై తగ్గిపోయి చర్మం దగ్గర నీటి బొడగలు, బ్లిస్టర్స్ అంటాము, ఇవి వచ్చే అవకాశం ఉంది. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లో రావచ్చు. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లేకపోయినా ఈ టెన్స్ కంపార్ట్మెంట్, టైట్ గా ప్రెషర్ పెరగడం వల్ల కూడా బ్లిస్టర్స్ రావచ్చు. బ్లిస్టర్స్ వచ్చినప్పుడు మనం ప్లేట్ గానీ ఏదైనా వేయడానికి అక్కడ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఇంకా చర్మం నల్లగా అయిపోయి పొల్లిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే బ్లిస్టర్స్, నీటి బుడగలు వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే బయట రాడ్స్ వేసి టెంపరీ స్టెబిలైజేషన్ చేస్తాం. చర్మం మారిపోయి బ్లిస్టర్స్ తగ్గిపోయిన తర్వాత అప్పుడు ప్లేట్స్, రాడ్స్ వేసి ఆపరేషన్ చేస్తాం. సో బ్లిస్టర్స్ వస్తే వీలైనంత వరకు ఆపరేషన్ కొన్ని రోజులు డిలే చేస్తామండి. నమస్కారం.